మన గ్రామం తరపున శానిటైజర్ టనల్ మన గ్రామ ప్రజల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన శానిటైజర్ టనల్ ఈరోజు మనం అందరం కూడా మన కరోనాని ఎదిరించడానికి పార్టీలు పక్కన పెట్టేశాం, కులాలను పక్కన పెట్టేశాం, మతాలను పక్కన పెట్టేశాం. కేవలం మన ఊరి కోసం ఈరోజు అందరూ కూడా ఐకమత్యంగా మనందరం కూడా ఈ శానిటైజర్ టనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మన శానిటైజర్ టనల్. మా గ్రామంలోకి అంటే మన కంసాలపాలెం గ్రామంలోకి ఎవరు వచ్చినా సరే మొట్టమొదటిసారిగా ఇక్కడ బండి పార్క్ చేసి ఈ శానిటైజర్ టనల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ శానిటైజర్ టనల్లోకి వెళ్ళిన తర్వాత ముందు భాగంలో మనిషి ఇలా ఉండి ఇలా ఒక రౌండ్, ఒక గుళ్ళోకి వెళ్తే ప్రదక్షిణ ఎలా చేస్తామో అలాగే ఇప్పుడు మన ప్రాణాల కోసం మనందరం ఇలా ఒక ప్రదక్షిణ చేసి మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నా సరే ప్రతిదీ కూడా శానిటైజ్ చేసుకోవచ్చు.
ఇలా మొబైల్ ఫోన్స్ కానీ కర్చీఫ్లు కానీ ఏదైనా సరే శానిటైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత శానిటైజ్ చేసుకున్న తర్వాత టెంపరేచర్ కూడా చెక్ చేయబడును. సో టెంపరేచర్ బట్టి ఆ వ్యక్తి యొక్క లక్షణాలను కనిపెట్టి మనం రిజిస్టర్లో నోట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా కనిపెట్టవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి సో ఎవరైనా ఇతర గ్రామ వ్యక్తులు మన ఊర్లోకి వస్తున్నారంటే ఈ శానిటైజ్ టన్నెల్ గుండా రావాలి. వాళ్ళు కూడా టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని కూడా నోట్ చేసుకుని మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయొచ్చు. సో దీనివల్ల మన గ్రామంలో కరోనా వ్యాపించకుండా మనం నియంత్రించవచ్చు. అలాగే ఈ లిక్విడ్ అందరికీ చిన్న రూమర్ జరుగుతుంది. ఈ లిక్విడ్ వల్ల ఎటువంటి ఎలర్జీలు వస్తాయేమో అని చెప్పి చిన్న రూమర్ జరుగుతుంది. అది చాలా తప్పండి. ఇది లిక్విడ్లో, ఇది స్ప్రే కాదు, స్మోక్ టైప్లో వస్తుంది. ఇందులో ఒక 50 లీటర్ల వాటర్లో 1/2 లీటర్ లిక్విడ్ కలుపుతున్నామండి. దానివల్ల ఇదేంటంటే కేవలం ఒక స్మోక్ రూపంలోనే తప్ప మన చేతికి ఎటువంటి చిన్న స్ప్రే కూడా అవ్వదండి, తడి అవ్వదు. దీనివల్ల మనకి ఎటువంటి ఎలర్జీలు రావు. దీనిపై ఉన్న రూమర్స్ అన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. మన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ శానిటైజర్ టన్నెల్ నుంచి మన గ్రామంలోకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. సో మనం యూజ్ చేసి డిస్ఇన్ఫెక్టెంట్ వచ్చేసి సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది అన్ని మాల్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని దేవాలయాల్లో ఇది ఉపయోగించడం జరుగుతుంది. సో దీనికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల హాని ఏమీ ఉండదు. సో దీనివల్ల క్రిమికీటకాలు చనిపోవడం తప్ప మనకు బాడీకి కానీ మనకు కానీ హాని ఏమీ ఉండదు. సో దీనివల్ల గ్రామస్తులు అందరూ సహకరించి సో ఈ శానిటైజర్ టన్నెల్ గుండా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. గో కరోనా, జై హింద్. జై హింద్.